అశేష జనవాహిని మధ్యన కర్నూలు వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ బుధవారం తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజకు దాఖలు చేశారు. స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్ గారి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపి తర్వాత నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతానికి చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో కలిసి జమ్మిచెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందోహంతో ర్యాలీ ముందుకు సాగింది. పాత బస్తీలో వన్ టౌన్ పూల బజార్ చౌక్, నెహ్రూ రోడ్డు, పాత కంట్రోల్ రూమ్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు ఇంతియాజ్కు బ్రహ్మరథం పట్టారు. తర్వాత వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్తో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక ఈరోజు ఎన్నో పొత్తులు పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మనకు ఈజీగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపిస్తారని చెప్పేసి నా పూర్తి నమ్మకం. కూటమి పార్టీలు వైసీపీని ఓడించలేమంటారా? ఖచ్చితంగా మరి ఓడించగలిగితే మరి లోపాయకారంగా మనకు ఈరోజు చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలవడము ఏ విధంగా కలిశారో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉన్న మూడు పార్టీలకు మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు లోపాయకారిగా కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. అలాగే సిపిఐ, సిపిఎంలు కూడా మరి కొంత లోపాయకారికి కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఇన్ని పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయంటే వారి గెలుపు మీద నమ్మకం లేకపోవడం, వారి పార్టీ మళ్ళీ వాళ్ళు గెలుస్తుందని నమ్మకం లేకపోవడంతో ఇంతమంది మరి ఈరోజు కూటమిగా ఏర్పడి మరి వైఎస్ఆర్సీపీని మరి ఎదుర్కొంటున్నాయని నేను ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. గంటల ర్యాలీయే దానికి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఈరోజు పేద ప్రజలకు ఒక మంచి గౌరవప్రదమైన జీవితాన్ని మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అందించగలిగిందో, సుపరిపాలన 5 ఏళ్ళు మనకు సుపరిపాలన అంటే ఈరోజు ఎవరు కూడా మనకు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పౌర సేవలు పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులకు తిరగనక్కర్లేదు. అలాగే పేదలందరికీ మనకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఇల్లు లేని వారికి ఈరోజు నవరత్నాలు పేదలందరికీ 31 లక్షల హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఎప్పుడైనా జరిగిందా? మరి మీరు మీ జర్నలిస్టుగా మీరు ఉన్న మీ అనుభవంలో మీరు ఎక్కడ చూసుంటారు? 31 లక్షల మనకు ఇల్లు, అందులో అంత మహిళల పేర్ల మీద 66 లక్షల మందికి పెన్షన్, ఇవన్నీ కూడా ఎప్పుడు మరి ఇలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. అలాగే భూ సమస్యలు ఎన్నో తీర్చారు. అన్ని రకాలుగా సుపరిపాలన. ఒకవైపు ఏదైతే మహాత్మా గాంధీ, బాపూజీ అన్నారో మనకు ఒక స్వరాజ్యం అనేది, ఈరోజు ఆ స్వరాజ్యం అనేది దేశంలో మొత్తంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయింది అంటే ఈ 50-75 సంవత్సరాల కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మనకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పౌర సేవలు అందుతున్నాయి. మనకు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ల వ్యవస్థ కానీ చక్కగా ఉంది. ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, మధ్యవర్తుల చుట్టూ తిరగక్కర్లేదు, అవినీతి ఎక్కడా లేదు. పూర్తి పారదర్శకతో మరి ఈరోజు మనకు ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది. మరి ఇంతకంటే ఏం కావాలి ప్రజలకు? అన్ని వర్గాల ప్రజలు మీ వెంట ఉండాలని భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసే మీరు పనులు చూస్తే ఏ పథకంలో కూడా, ఏ అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అలాంటి మనకు ఈ వివక్ష అనేది ఎక్కడా లేదు. వివక్ష చూపించకుండా అందరికీ మరి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించిన గవర్నమెంట్ ఒక్క జగనన్న ప్రభుత్వమని నేను గట్టిగా చెప్తాను. ఏ ప్రజాస్వామ్యంలో, ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ లేకుండా ప్రపంచంలో ఎవరైనా ఒక నాయకుడు గట్టిగా ధైర్యంగా చెప్పగలిగాడంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి ఆ నమ్మకంతో, అంత నమ్మకంతో చెప్పగలుగుతున్నాడంటే ఎంత నమ్మకం ఉండాలని. కాబట్టి నేను అనుకోవడము ఈ ఎన్నికలు అనేది ఓన్లీ మనకు ఒక ఈజీగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలవడానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో విజయం